నమస్కారం. మహానటుడు కార్యక్రమానికి స్వాగతం. 1981లో ఊటీలో సర్దార్ పాపరాయుడు చిత్రం విరామ సమయంలో ఒక విలేకరి రామారావు గారి వద్దకు వెళ్లి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా అని అడిగాడు. దానికి జవాబుగా, నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టినరోజు నుంచి నా వంతుగా ప్రతి నెలలో 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తానని చెప్పారు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం. అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరగా పూర్తి చేశారు. 1982 మార్చి 21న హైదరాబాద్ వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పారు. 1982 మార్చి 29 మధ్యాహ్నం కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. అప్పుడే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు. పార్టీ ప్రచారానికి తన పాత చెవ్రోలెట్ వ్యానును బాగు చేయించి దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారు. దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవారు. దానిని ఆయన చైతన్య రథమని అన్నారు. ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అనే నినాదం రాయించారు. ఆ తర్వాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తించిన పరుగెత్తుతున్న ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి. 1949లో చిత్రరంగ ప్రవేశం చేసిన రామారావు జానపద కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల. ఆ తర్వాత వచ్చిన పాతాళ భైరవి చిత్రం జానపద కథానాయకుడిగా రామారావు నట జీవితానికి గట్టి పునాది వేసింది. రాజకుమారి, నీకోసం ఇంత తప్పించిపోతున్నానని నీకెలా తెలుస్తుంది? నా ప్రేమ సందేశాన్ని నీకెలా పంపుకునేది? నీవు విహారానికి రాగానే నా ప్రేమనే పరిమళించమని పువ్వులను అడిగాను. నా వలపుని వెదజల్లమని మలయపోనాన్ని వేడుకున్నాను. నా అనురాగాన్ని తీయగా పాడమని కోయిలను బ్రతిమాలుకున్నాను. ఇంకేం చేయగలను? నీ సోయగానికి జోహార్ చేశాను. అందుకున్నావో లేదో? ఎవరే ఈ పురుషుడు? 1943లో జమినీ వాసన్ నిర్మించిన చిత్రం మంగమ్మ శపథం. అందులో నాయిక వైజయంతిమాల, తల్లి వసుంధర. అదే కథను 1951లో మంగళ పేరుతో భానుమతి కథానాయికగా నిర్మించారు జమినీ వాసన్. అదే కథను నిర్మాత డివిఎస్ రాజు 1965లో మంగమ్మ శపథం పేరిట పునర్నిర్మించారు. జానపద చిత్రాలు తీయటంలో సిద్ధహస్తులు, జానపద బ్రహ్మగా పేరొందిన దర్శకులు విఠలాచార్య. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం మంగమ్మ శపథం. ఇందులో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. మంగమ్మ శపథంలో కథానాయకుడు స్త్రీలోలుడు. ఆ విషయాన్ని చిత్ర ప్రారంభంలోనే ఎస్టాబ్లిష్ చేశారు దర్శకులు విఠలాచార్య.
జల్లేగా జల్ల చంప చల్లు మంది అయితే చూడు. అది వరస. నీకేనే వరస. మీది మోటి సరసం. అయితే నేనే మోదుకుంటాను. దిమ్మ తిరిగింది. నీకు నవ్వుగా ఉందా నాపసాని? చూడు చెవునిపిస్తా. ఏమిటా సందడి? సంధ్యత చిన్నది, తల వంచినా మీకు తగ్గదే. మరీ రెచ్చిపోతున్నారే. మీ ముచ్చటికే. మీ ముచ్చట తెలుసునా? అందుకేగా మేము. అందుకోండి. మహానటుడిలో వచ్చిన బ్రేక్ తీసుకుందాం.